సింహాచలం ప్రమాద ఘటనా స్థలాన్ని ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర పరిశీలించారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, సహాయక చర్యల మీద ఆరా తీశారు. ఇప్పటికే 7 మంది చనిపోయారు, 7గురు మృత్యువాత పడ్డారు, ఒకరు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఎలా అనిపిస్తుంది? చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరిగింది. చాలా బాధగా ఉంది. ఎంతో భక్తితో ఆ స్వామిని దర్శనం చేసుకుందామనేసి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఈ విధంగా ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. చాలా బాధ అనిపిస్తుంది. ఎంతెంతో దూరాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ చందనోత్సవం రోజు ఆ స్వామి నిజరూప దర్శనం చేసుకుందాము అనేసి భక్తులు ఎంతో ఆశగా వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. చూసేసరికి గోడ అయితే ఈ చందనోత్సవం క్యూ లైన్ ఈ పక్క నుంచి పెట్టడం కోసం అనేసి కట్టించారట రీసెంట్గా. కానీ ఆ గోడలో నాణ్యత లోపం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇలా పట్టుకుంటేనా ఊడిపోయేట్టుగా ఉన్నాయి, అంత తక్కువ నాణ్యతతో కట్టారు అనేది గమనించడం అయింది. ఇక్కడ సాయిల్ కూడా చాలా లూజ్గా ఉంది. మరి ఇలాంటి ప్లేస్లో క్యూ లైన్స్ ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. అది కూడా వీళ్ళు వెళ్ళిన దారి చాలా చీకటిగా ఉండి కనీసం సీసీ కెమెరాస్ అలాంటివి కూడా ఏమీ లేని పరిస్థితి. ఎంతమంది 7 మంది చనిపోవడం అంటే నిజంగా ఈ సింహాచలం దేవాలయం తాలూకా చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన మేము చూడలేదు. ఇందులో అయితే నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరిగిందో మరింతగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చనిపోయిన కుటుంబాలకు మాత్రం మనుషుల తాలూకు కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గాయపడిన వాళ్ళకి కూడా సరైన వైద్యం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మీరు గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు, ఈ ఘటన పట్ల నిజంగా చాలా దురదృష్టంగా భావించుకోవాలి. ఈరోజు ఉత్తరాంధ్రలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం కోసమని నిన్న మధ్యాహ్నం నుంచే క్యూ కట్టినటువంటి పరిస్థితి. పాపం ఏ అర్ధరాత్రి నుంచి వాళ్ళు ఉండి ఉంటారో. మరి ఇక్కడ ప్రభుత్వ లోపాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి ఈఓ గారు కానివ్వండి, వీళ్ళందరూ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈరోజు ఇక్కడ ఉన్న మట్టి ఎంత లూజ్గా ఉందండి, మనం నిల్చుంటే జారుతున్నది. మరి అలాంటప్పుడు ఇంత ఇరుకు ప్లేస్లో మరి అది ఓపెన్గా ఉంచి ఉంటే బాగుండేదేమో అని నా అభిప్రాయము. మరి ఇది ఏదైతే ఇలా జరిగిందో ఖచ్చితంగా వారందరికీ కూడా కుటుంబం అంటే 7గురు చనిపోయారు. అందులో 3 లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా జెంట్సే ఉన్నారు. సో వారందరికీ కూడా ప్రభుత్వం వారి యొక్క కుటుంబానికి కూడా సాయం చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఇది జరగడానికి, ఈ ప్రమాదం జరగడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇది దేనికోసం అంటే ఎందువల్ల ఇలా జరిగిందనేది కూడా పూర్తిగా వివరణతో అంతా కూడా మరి కలెక్టర్ గారు పూర్తి చేయాలి. దీని గురించి ఎస్పీ గారు కానివ్వండి, లేదనుకుంటే సిపి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీని గురించి పర్టికులర్గా ఇది అందరి బాధ్యత. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మేమైతే అనుకుంటున్నాం. ఇది మొత్తం మీద మృతుల కుటుంబాలకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడంతో పాటు జరిగినటువంటి ఘటన మీద విచారణ జరిపించాలి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు అనుగుణంగా విచారణ జరిపించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. చూసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యామని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్తో పాటు జడ్పీ చైర్పర్సన్ సుభద్ర స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి.